హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా కోలార్ సీఎంఆర్ హరీష్ అన్న వాళ్ళ టమోటా తోట ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. సో ఈ వీడియోలో చూడొచ్చు మీరు టమోటా తోట ఏ విధంగా ఉంది, ఈల్డింగ్ ఎలా వచ్చింది, గ్రోతింగ్ ఎలా వచ్చింది, అండ్ ఇంత టమోటా పంట ఎలా పంట తీస్తున్నారు, అండ్ స్ప్రేయింగ్స్ ఎలా చేస్తారు, అండ్ ఆధునిక పద్ధతిలో కొత్తగా ఏమైనా తెచ్చారా. సో ఇవన్నీ కూడా నేను మీకు తెలియచేస్తూ వీడియో రూపంలో చూపిస్తానండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సలార్ అండి. ఈ కంపెనీ వాళ్ళు వచ్చారనమాట ఇక్కడికి. ఎందుకు అంటే చాలా మంచిగా పంట వచ్చిందండి. సో తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళందరినీ పిలిచి ఇక్కడికి సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సలార్ 3119 అండి. సో మీకు ఇక్కడ క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి. సో మీరు ఫస్ట్ అడిగేది ఈ వెరైటీ నేమ్ అనే అడుగుతారు. సో అందుకనే ఓకే ఫ్రెండ్స్, ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే గనక సీఎంఆర్ టమోటా మండి తెలుసు కదండి అందరికీ. కోలార్ సీఎంఆర్ మండి అంటే ఒక బ్రాండ్ అండి. టమోటా అండ్ టమోటా పంట పండించే ప్రతి ఒక్క రైతన్నకి తెలుసండి, సీఎంఆర్ అంటే నేమ్ కాదు, ఒక బ్రాండ్ అని. అంత పాపులారిటీ నేమ్ అండి సీఎంఆర్ అనే నేమ్. ఇక విషయానికి వస్తే కనుక మన ఛానల్ ద్వారా ఎవ్రీ ఇయర్ సీఎంఆర్ అన్న వాళ్ళ తోట ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూనే ఉంటామండి. ఎందుకంటే కనుక అన్నవాళ్ళు ఆధునిక పద్ధతిలో టమోటా అనేది మంచిగా పంట తీస్తారు అండ్ మిషనరీస్ కూడా కొత్తగా తీసుకొస్తారండి. సో ఇక ఫార్మింగ్ విషయానికి వస్తే కనుక అన్నవాళ్ళు మండి పెట్టక మునుపే ఫార్మింగ్లో ఉన్నారండి. స్టార్టింగ్ నుంచి కూడా ఫార్మింగ్ అనేది చేస్తూనే ఉన్నారు అండ్ చేస్తున్నారు కూడా. అండ్ ఈ పంట వచ్చేసి జూన్లో జైహో నాటారండి. ఆ పంట అయిపోయిన తర్వాత సలార్ అనే వెరైటీ నాటారు ఇప్పుడు ప్రెజెంట్. అండ్ మీరు గుర్తుంటే కనుక 6 నెలల క్రితమే నేను ఒక వీడియో చేశానండి. అంటే సీజన్ టైంలో జైహో వెరైటీ నాటారు, ఇలా కంబీలు పెట్టారు అనేసి ఒక వీడియో వదిలాను. అప్పుడు మీరు చాలా డౌట్స్ అడిగారు, ఈ కంబీల్ ప్రైస్ ఎంత అండి, ఎంత పడుతుంది, ఎకరానికి ఎంత మెయింటెనెన్స్ వస్తుంది అని అడిగారు. వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఆన్సర్ చేస్తానండి. అండ్ సలార్ అనే వెరైటీ నాటారు ఇప్పుడు ప్రెజెంట్. అంటే అదే బెడ్ పైన చెట్లు మాత్రమే తీసివేసి, అవే కడ్డీలు, అదే పేపర్, అదే బెడ్, జస్ట్ టమోటా చెట్లు మాత్రమే తీసివేసి నాటారండి. దీనివలన ఖర్చు చాలా తగ్గుతుందండి. అండ్ రెండో పంట అయినప్పటికీ కూడా చాలా బాగా పంట వచ్చిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ కూడా వచ్చి చూస్తున్నారనమాట. అంత బాగా పంట వచ్చింది. అండ్ ఇప్పుడు చూస్తే ఈ తోటని ఇప్పుడు ఇంకా శాంపుల్ పడ్డే తోట అన్నట్లుగానే ఉందండి. అండ్ ఇంత బాగా మెయింటెనెన్స్ ఇచ్చేది వచ్చేసి అక్కడ మెయింటెనెన్స్ రవి అన్న ఇస్తారండి. అండ్ అన్ని ఎకరాలు అయినప్పటికీ కూడా 100 ఎకరాలు అయినప్పటికీ చాలా కష్టం అండి మెయింటెనెన్స్ ఇవ్వడం. బట్ అన్నకి చాలా ఈజీగా చేస్తారనమాట. సో మన ఛానల్ తరపు నుంచి మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు కూడా అండ్ వీడియోస్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా రవి అన్న ఇస్తారండి. సో చాలా ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత మెయింటెనెన్స్ ఇవ్వడం గ్రేట్ అనే చెప్పొచ్చండి. సో అంతేకాకుండా నేను ఈ వీడియోలో ఏవైనా మీకు ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనుకుంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడగండి. వాటికి కూడా నేను ఆన్సర్ అనేది చేస్తాను, మీకు ఆన్సర్ చేస్తాను అనమాట. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక ముందుగా అన్నకు వచ్చేసి మనం కంగ్రాచులేషన్స్ చెప్దామండి మన ఛానల్ తరపు నుంచి. సో ఎందుకు అంటే కనుక ఇండియాలోనే హైయెస్ట్ సేల్స్ జరిగిందండి ఈ ఇయర్. సీఎంఆర్ టమోటా మండీలోనే ఎక్కువ సేల్ అంటే ఎక్కువ ఎగుమతి చేశారు టమోటాని. సో అందువలన బెస్ట్ మండీ అవార్డు కూడా వచ్చిందండి అన్నకి. అండ్ అంతేకాకుండా బెస్ట్ ఫార్మర్ అండ్ ఫార్మింగ్ అవార్డు కూడా వచ్చింది. సో మన ఛానల్ తరపు నుంచి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నానండి. మీరు ఈ వీడియోలో చివరిలో ఒక క్లిప్ యాడ్ చేస్తానండి నేను, ఆ వీడియోని చూడండి. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంకా మంచి అవార్డ్స్ అండ్ మంచిగా పంట తీయాలి అని కోరుకుంటున్నానండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదండి, ఇవి ఇనుమ కడ్డీలు ప్రిపరేషన్ అనమాట. ఇక్కడ చేస్తున్న పద్ధతి మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ వచ్చేసి స్టేకింగ్ స్టిక్స్కి బదులుగా ఇలా కంబీలు వాడుతున్నారండి. అండ్ ఈ కంబీలు వచ్చేసి మీరు చూడగలరు, భూమిలో నాటేటప్పుడు వచ్చేసి భూమి లోపలికి దాదాపుగా 1 అడుగు లోపలికి ఉంటుందండి. అండ్ ఆ తర్వాత తీసుకుంటే కనుక పైన 6 అడుగుల ఎత్తులో ఉంటుంది. అండ్ కింద వెడల్పు వచ్చేసి 3 అడుగులు వెడల్పు ఉంటుంది. అండ్ పైకి వెళ్ళేసరికి 2 అడుగులకు వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ చేస్తున్నారు కదండి. సో ఇలా ఉందన్నమాట అక్కడ చేసిన పద్ధతి. అండ్ మీరు చాలామంది అడిగారు, సో ప్రైస్ ఎలా ఉంటుందండి, సో ఎక్కువ పడుతుందా అని అడిగారనమాట. సో అన్న మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటే కనుక స్టేకింగ్ స్టిక్స్ వచ్చేసి 60,000 70,000 అలా పడుతుందండి. అవి 2-3 సంవత్సరాలకి పుచ్చు పట్టడం అండ్ ఇలా అయిపోతుంది. సో ఇలా మనం కడ్డీలు ఈ విధంగా చేసుకున్నాము అంటే
చేసుకున్నామంటే గనక ఒకసారి మనం పెట్టుబడి పెడితే దాదాపుగా మనం మెయింటెనెన్స్‌ని బట్టి 10-15 సంవత్సరాల వరకు వాడొచ్చండి. సో, ఇక్కడ చేశారు కదా! ఇప్పుడు పెట్టారు చూడండి. అంటే కంబీలండి. నేను కడ్డీలు అంటాము. ఇక్కడ కడ్డీ అనే అంటాము. సో, అందుకనే అన్నాను. సో, ఇక్కడ స్ప్రేయింగ్స్ చేసేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా వచ్చిందండి. అండ్ మనం పెయింటింగ్ కొట్టి అలానే సేవ్ చేసి పెట్టుకుంటే గనక కంబీలను సో, చాలా మంచిగా లైఫ్ వస్తుందండి. దాదాపుగా మనం ఇచ్చే మెయింటెనెన్స్‌ని బట్టి 10-15 సంవత్సరాల వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది రీసేల్ గూడా చేయొచ్చు. మనకి అవసరం లేదు అన్నప్పుడు ఇనుముని సేల్ చేస్తే అమౌంట్ కూడా వస్తుంది. సో, ఆ హరీష్ అన్న చెప్పిన విషయం ఏమంటే గనక ఇదేనండి. మనకు ఎప్పుడు అవసరం లేదో అది సేల్ చేసినా గానీ అమౌంట్ వస్తుంది. సో, ఫార్మర్‌కి ఎక్కువగా యూజ్ అయ్యే కంటెంట్ అండి అని కూడా చెప్పారండి. సో, చాలా మంచిగా యూజ్ అవుతుందండి. స్టేకింగ్ స్టిక్స్ అస్సలే వాడొద్దని కాదండి. ఇలా ఒకసారి మనం పెట్టుబడి పెట్టామంటే ఒకసారి అది దాదాపుగా 10-15 సంవత్సరాల వరకు వాడొచ్చు. అండ్ అవసరం లేదు అన్నప్పుడు మనం అది సేల్ చేసిన అమౌంట్ మనకి వెనక్కొస్తుంది అని చెప్పారు. ఇక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే గనక 1,20,000 రూపాయల నుంచి 1,30,000 రూపాయల వరకు ఈ మిడిల్‌లో అవ్వచ్చు అమౌంట్ అని చెప్పారు. అప్పుడు నేను తీసుకున్నప్పటికంటే ఇప్పుడు కొంచెం తగ్గింది అని చెప్పారు. అండ్ ఇనుము కాస్ట్ పెరుగుతుంది కానీ భారీగా పడిపోదండి. ఇది కూడా మీరు గమనించగలరు. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక హైట్ వచ్చేసి 6 అడుగులు ఉంటుందండి పైన. ఇక భూమిలో వచ్చేసి 1 అడుగు ఉంటుంది. టోటల్ హైట్ వచ్చేసి 7 అడుగులు ఉంటది. అండ్ ఈ వెడల్పు వచ్చేసి కింద 3 అడుగులు, పైన 2 అడుగులు ఉంటది. అండ్ దాదాపుగా ఒక ఎకరానికి 850 కంబీలు అంటే పడుతుందనమాట. దగ్గరగా ఇంత మోతాదులో పడొచ్చు అని చెప్పారు. అండ్ దాదాపుగా 10-15 సంవత్సరాల వరకు ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ హరీష్ అన్న కాన్సెప్ట్ ఏమి అంటే గనక లేబర్స్‌కి పని కల్పించడం అండి. ఇక్కడ దగ్గరగా ఉన్న విలేజెస్ నుంచి ఆటోల్లో వస్తారండి. ఆటోలకి బాడిగ ఇస్తూ ఒక లేబర్‌కి 300 రూపాయలు ఉంటుందండి కూలి. సో, ఓకే ఫ్రెండ్స్, ఇక ఇక్కడికొచ్చేసి డైలీ 700 మంది నుంచి 800 మంది వస్తారండి కూలీలు. ఆ వీడియో క్లిప్ కూడా నేను మీకు ఈ వీడియోలోనే యాడ్ చేస్తానండి. వాళ్ళు రావడం, వెళ్ళడం, భోంచేయడం. సో, ఇదంతా కూడా ఒక జాతరలాగా ఉంటుంది. డైలీ ఇలాగే ఉంటుందండి. ఇక్కడికి టమోటా కటింగ్ చేసేటప్పుడు కానియండి, స్ప్రేయింగ్స్ కానియండి, సో, అంతా కూడా ఒక వెరైటీగా ఆధునిక పద్ధతిలోనే ఉంటుంది అని చెప్పొచ్చండి. సో, ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి వాటర్ అన్నీ కూడా అంటే ఎలా ఉంటుంది అంటే గనక అన్ని బోర్ల నీళ్ళు కూడా ఒక చోటకి తెచ్చి అలా వెళ్తాయన్నమాట. అండ్ మందు కలపడం కూడా సో మిషనరీసేనండి. అండ్ స్ప్రేయింగ్స్‌కు వచ్చేసి 5,000 లీటర్ల ఒక ట్యాంక్‌కి అందులోనే మందు వేస్తే అంటే ఒకేసారే స్ప్రేయింగ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండీ! కలపడం అన్నమాట. అందులోనే ఒక మిషనరీ ఉంటది కలుపుకోవడానికి కూడా. సో, ట్యాంక్‌కి మొత్తానికి కలిపేసి ఈ విధంగా దాదాపుగా ఒక 10 మంది స్ప్రేయింగ్ ఒకేసారే చేయొచ్చండి. సో, మీరు ఈ వీడియో క్లిప్‌లో చూసి తెలుసుకోగలరు. స్ప్రేయింగ్ ఎలా ఉంటది, సో, ఎలా జరుగుతోంది అనేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం కంటే మీరు చూసి తెలుసుకోగలరండి. సో, దగ్గరుండి చూసినట్టే ఉంటుందండి. అన్న ఏదైనా మిషనరీ తెస్తేనే అది ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ చూపించేయరండి. ఎందుకంటే అది సక్సెస్ అవుతుందా లేదా అని అన్న ఎక్స్పెరిమెంట్ చేసే అన్న వాడిన తర్వాతే ఆ ఇన్ఫర్మేషన్ అనేది తోటి ఫార్మర్స్‌కి తెలియచేస్తారండి. ప్రతి ఒక్క మిషనరీ కూడా అన్న వెళ్ళి తీసుకొస్తారనమాట. మహారాష్ట్ర, గుజరాత్, సో ఎక్కడ ఉంది ఆ మిషనరీ మంచిగా అంటే గనక అక్కడ ఉండి దగ్గరుండి ఆ అన్నకు ఏ విధంగా కావాలో ఆ విధంగా చేయించి తెస్తారనమాట. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి అన్న వాళ్ళే తెలియచేశారండి. సో, మనం ఈ వీడియో క్లిప్‌లో చూస్తున్నాం కదా! సో, ఈ విధంగా స్ప్రేయింగ్ అనేది చేస్తారండి. ఒకేసారి 10 మంది వెళ్ళి అంటే స్ప్రేయింగ్ అనేది చేస్తారు. సో, కంబీలు ఉన్నాయి కదా! స్ప్రేయింగ్‌కి ఇబ్బంది కదా అని మీరు అనుకుంటారేమో. మీరు ఈ వీడియో క్లిప్‌లో చూడొచ్చు. నీట్‌గా మనకి చూపిస్తున్నారు ఏ విధంగా స్ప్రేయింగ్ అనేది చేస్తున్నారు అనేసి. సో, ఈ ట్యాంక్ వచ్చేసి 5,000 లీటర్ల ట్రాక్టర్‌కి ఒక సెట్ అనమాట ట్యాంక్. సో, డైరెక్ట్‌గా ఈ ట్యాంక్‌లోనే మందు వేస్తేనే అదే మిక్సింగ్ అనేది చేసుకుంటుంది. సో, ఆ మిషనరీ కూడా ఉందనమాట. డైరెక్ట్‌గా మందు అనేది స్ప్రేయింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు.
అండ్ హరీష్ అన్న వాళ్ళు వచ్చేసి ఇప్పుడు కొత్తగా టమోటా పంట ఏమీ పండించడం లేదండి. వాళ్ళు స్టార్టింగ్ నుంచి మండి లేక మునుపు నుంచినే టమోటా అనే కాదండి, అన్ని పంటలు వాళ్ళు తీస్తారనమాట. దాదాపుగా 70-60 ఎకరాలు ఒక కాలం నుంచినే టమోటా పంట పండిస్తున్నారు. అండ్ ఈ పంట అనే కాదండి, అన్ని పంటలు కూడా వాళ్ళు పండిస్తారనమాట. అండ్ అంటే బంతి కానివ్వండి అండ్ మిర్చి కానివ్వండి, సో ఈ విధంగా పంట అనేది తీస్తూనే ఉంటారండి. అండ్ డైరెక్ట్గా వీళ్ళు మండీకి తీసుకెళ్లడం కాదండి, ఎక్కడైనా లోడింగ్ ఉందంటే డైరెక్ట్గా లోడింగ్ కూడా చేసి పంపిస్తారనమాట. అండ్ ఇక్కడ చాలా మందికి పని కల్పించడమే కాకుండా ఆధునిక పద్ధతిలో కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేస్తారనమాట. అండ్ బెస్ట్ ఫార్మర్ అవార్డు అంటేనే మనం ఊహించగలము హరీష్ అన్న ఎంత మెయింటెనెన్స్ ఇస్తున్నారు, ఎంత మంచిగా పంట అనేది తీస్తున్నారు అనేది. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా మిగిలి ఉంటే కనుక, అంటే నేను మ్యాక్సిమం అన్నీ నేను మీకు తెలియచేశానండి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తెలియని వాటికి కూడా నేను తెలుసుకొని మరీ ఆన్సర్ చేస్తాను. అండ్ ఇక వాటర్ విషయానికి వస్తే కనుక అన్ని బోర్లు ఒక చోటకు వస్తాయండి వాటర్. సో అక్కడ నుంచి అన్నిటికీ కూడా వాటర్ అనేది పైప్ లైన్స్ ద్వారా పంపిస్తారనమాట. అండ్ ఇక్కడ లేబర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా టైంకి ఇస్తూ ఉంటారనమాట. అండ్ దాదాపుగా 700 నుంచి 800 మంది లేబర్స్ వస్తారు డైలీ. అంటే ఎలా ఉంటుందో మీరే చూడొచ్చు సో ఈ వీడియో రూపంలో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆటోలు ఇలా వస్తాయన్నమాట. ఒక్కొక్క విలేజ్ నుంచి చాలా ఆటోలు వస్తాయి. సో ఇక్కడ మీరు వాటర్ది కూడా చూడొచ్చండి. ఇలా ఈ ఒక్కరోజే కాదండి, డైలీ ఈ విధంగానే ఉంటుంది. మార్నింగు అండ్ ఈవినింగు ఒక పరస జాతర ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో అంత మంచిగా చేస్తున్నారు అన్న వాళ్ళని చెప్పచ్చు. అండ్ అంటే ఇంతమందికి పని కల్పించడం అంటే ఒక చిన్న విషయం కాదు కదండి. అండ్ ఇక ఈ ప్లేస్ ఎక్కడ అని చాలామంది అడుగుతారు కదండి. హిందూపూర్ అండ్ గౌరీబిందనూర్కి మిడిల్లో వస్తుందండి, వెంగళమ్మన హల్లి ప్లేస్ అనమాట. అండ్ ఈ వీడియోలో అయితే హరీష్ అన్నకు సన్మానం చేశారు కదండి, అవార్డు ఇచ్చినటువంటి వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తానండి. అండ్ ఆ వీడియో క్లిప్ మాత్రం మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా ప్రౌడ్గా మనం ఫీల్ అవ్వాలి, ఎందుకంటే మనకు తెలిసినటువంటి మన అన్నకు ఇలా అవార్డు రావడం చాలా ప్రౌడ్ అనే చెప్పొచ్చండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక హరీష్ అన్నకు ఆల్ ద బెస్ట్ తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మంచిగా ఫ్యూచర్లో ఇంకా అవార్డ్స్ తీసుకుంటూ అండ్ చాలామందికి మంచి ఉపాధి కల్పిస్తూ అండ్ మంచి పేరు సంపాదించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, వాటికి ఆన్సర్ చేస్తాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. CMR Tomato Mandi Kolar. Let's give him a round of applause to Mr. C.R. Harish. Many congratulations to the Tomato King. They're known for the best tomato mandi and tomato grower in the country. Wow, let's give a round of applause. One of India's largest mandis, supporting tomato farmers with over 1 lakh crate scale per day. Oh my God, that's a lot of farming. Let's clap for the achievement, everybody. Many congratulations to Mr. C.R. Harish. Congratulations once again. Moving on, the next awardee for the evening is Mr. S.M. Krishnappa, legendary nursery man, Krishnendra Nursery. Let's give it a round of applause to Mr. S.M. Krishnappa.